హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ లైఫ్ స్టైల్. ఈ వీడియో మహారాష్ట్ర టూర్ సిరీస్లో సెకండ్ వీడియో, డే 2 వీడియో. ఈరోజు మనం ఔరంగాబాద్ సైడ్ కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ని అయితే చూడడానికి వెళ్తున్నాం. ఒక ట్రావెల్ ఏజెన్సీలో అయితే బుక్ చేసుకున్నాం. ఈచ్ పర్సన్కి 340 రూపీస్. మా 3 పర్సన్కి వచ్చి 1040 రూపీస్ అయితే అయింది. ఈ టూర్ ప్యాకేజ్లో మనకి ముందుగా మినీ తాజ్ మహల్, తర్వాత భద్రమారుతి టెంపుల్, జ్యోతిర్లింగాల్లో ఒక లింగమైన గృష్ణేశ్వర్ టెంపుల్, అలాగే ఎల్లోరా కేవ్స్ కూడా ఈ ప్లాన్లో ఇంక్లూడ్ అయిన ఉన్నాయి. మనల్ని ముందుగా మినీ తాజ్ మహల్ దగ్గర తీసుకొచ్చారు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ పర్ పర్సన్కి 25 రూపీస్. ఇలా టోకెన్స్ ఇస్తారు. టోకెన్స్ తీసుకుని మనం అయితే క్యూలోకి వెళ్ళి ఆ మిషన్ మీద ట్యాప్ చేస్తే మనకి గేట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కొద్దిగా నడిచి వస్తే మనకి మినీ తాజ్ మహల్ కనబడుతుంది. ఇది మినీ తాజ్ మహల్ అయినప్పటికీ దూరం నుంచి చూసినప్పుడు రియల్ తాజ్ మహల్ లాగా కనిపిస్తుంది. ఈ మినీ తాజ్ మహల్ చూడడానికి డ్రైవర్ మనకి 40 మినిట్స్ అయితే టైం ఇచ్చాడు. మేము ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చి భద్రమారుతి టెంపుల్. టెంపుల్కి వెళ్ళే వేలో మనకి డ్రైవర్ మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు లంచ్ చేయడానికి. ఇక్కడ హాఫ్ మీల్స్ వచ్చి 150, ఫుల్ మీల్స్ 180 ఆంధ్ర మీల్స్. బెటర్ ఏంటంటే 180 మీల్స్ తీసుకోండి. లోపల మీల్స్ అయితే చేసాము. ఒక 150 రూపీస్ అంటాయి మీల్. హాఫ్ మీల్ అయితే 150, ఫుల్ మీల్ అయితే 180. బెస్ట్ 180 పెట్టి ఫుల్ మీల్ తినడమే బెస్ట్ ఆంధ్ర మీల్. బ్యాక్ సైడ్ ఉంది కదా, అది భద్రమారుతి టెంపుల్ అంట. లోపలికి వెళ్తున్నాం ఒకసారి. చూస్తున్నారు కదా, ఇదే భద్రమారుతి టెంపుల్. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హనుమాన్ ప్రతి చోటన నిలబడి ఉంటారు కదా, ఇక్కడ మాత్రం నేల మీద పడుకుని ఉన్న విగ్రహం దర్శనమిస్తుంది. ఇక్కడ కోవాన్ అయితే చాలా ఎక్కువగా స్టాల్స్ పెట్టి సేల్ చేస్తున్నారు. మేము 2 ప్యాకెట్స్ తీసుకున్నాం. ఈచ్ ప్యాకెట్ వచ్చి 50 రూపీస్. బాగుంది. అన్ని చోట్ల హనుమాన్ నిలబడి ఉంటే ఇక్కడ మాత్రం నేల మీద పడుకుని ఉంటారు. అదే స్పెషాలిటీ ఇక్కడ. నెక్స్ట్ స్టాప్ 12వ లింగమైన గృష్ణేశ్వర్. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకున్న జ్యోతిర్లింగాల్లో 12వ లింగం. ఈ టెంపుల్లోకి జెంట్స్ అయితే షర్ట్ రిమూవ్ చేసి వెళ్ళాలి. షర్ట్ ఉంటే అలౌ చేయరు. అలాగే లోపలికి ఫోన్స్ అండ్ కెమెరాస్ కానీ అలౌ లేదు. నేనైతే కొద్దిగా చిన్న వీడియో అయితే రికార్డ్ చేశాను. చూసారు కదా, ఇక్కడ గిరీశ్వరేశ్వర టెంపుల్ ఉంది. ఇది 12th జ్యోతిర్లింగం అంట. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్న ఒక్కో విషయం ఏంటంటే ఇక్కడ చెరుకు బాగా పండిస్తున్నారు. అయినప్పటికీ చెరుకు రసం అయితే 30 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఈ స్టాప్ వచ్చి ఎల్లోరా కేవ్స్. ఇక్కడ మనకి టికెట్కి ఎంట్రీ ఫీజు ఉంది 40 రూపీస్ పర్ పర్సన్కి. ఈ కేవ్స్ వచ్చి 6th సెంచరీకి సంబంధించిన కేవ్స్. లోపల మనకి వెళ్తే శివాలయం కూడా ఉంది. ఇప్పుడు మేమైతే ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉన్నాం. లోపలికైతే ఇప్పుడు వెళ్తున్నాము. చూసారు కదా, ఇది ఎల్లోరా కేవ్స్ ఇన్సైడ్. మంచి మంచి
ఆర్కిటెక్చర్ ఉంది, మీకు పెడతాను చూడండి. వీడియోస్ అన్ని పెడతాను, చిన్న చిన్న బిట్స్ బాగున్నావన్నీ. లోపల చాలా బాగున్నాయి, చూసాం ఇప్పుడే. ఇక్కడ బయట కారు ఉంది, కారు ఎక్కుదాం అనుకుంటున్నాం, చూద్దాం. అసలు బ్యాటరీ కారు ఉంది. మొత్తం కేవ్స్ అన్ని కూడా లైన్గా చూపిస్తారంట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్కి పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. మనం ఉన్నది 16th వ్యూ పాయింట్. అలాగే చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయంట, అక్కడికి తీసుకెళ్తారు. అన్ని వ్యూ పాయింట్స్కి తీసుకెళ్లరు, కానీ 2 వ్యూ పాయింట్స్కి అయితే తీసుకెళ్తారంట. మేమైతే జస్ట్ అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం. డ్రైవర్ 1 అవర్ అయితే మనకు టైం ఇచ్చాడు, అది ఎక్స్ట్రీడ్ అయిపోయిందని వెనక్కి అయితే వచ్చేసాము. ఇవన్నీ అట్రాక్షన్స్ చూసుకుని ఇంకా షిరిడీకి అయితే రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము. షిరిడీ రీచ్ అయ్యేటప్పటికి నైట్ 9 అయింది. నియర్లీ 12 అవర్స్ జర్నీ పట్టింది మొత్తం. సో ఫైనల్లీ అన్నీ చూసుకుని ఇప్పుడే మళ్ళీ ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేశాడు. రేపైతే శనిసింగనాపూర్ అండ్ ఇంకా వేరే కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. చిన్న షాపింగ్ కూడా ఉంది, షాపింగ్ చేద్దాం. ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. చూసారు కదా, ఈరోజు మనం మినీ తాజ్మహల్, కొన్ని టెంపుల్స్కి, అలాగే ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్ళాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే రేపు మనం ఇక్కడ శనిసింగనాపూర్ టెంపుల్, అలాగే కొద్దిగా షాపింగ్ కూడా చేసుకోవాలి షిరిడీలో. మా మమ్మీకి డ్రెస్సులు అవి తీసుకోవాలి. సో అవన్నీ కూడా కలిపి వస్తాయి. అలాగే డే ఆఫ్టర్ టుమారో మనం నాసిక్ సైడ్ వెళ్దాం. నాసిక్ త్రయంబకేశ్వరం టెంపుల్, ఇవన్నీ చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, అది చూసుకుందాం. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ రోజుకైతే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.